ఈరోజు రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతూ ఉంది. వాస్తవంగా మనం ఒకసారి ఆలోచిస్తే ఇది పరిపాలన లేకపోతే బెదిరింపుల పాలన అర్థం కావడం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన నాటి నుంచి ఏ ఒక్క రోజు కూడా గౌరవంగానో ఇతరులను గౌరవించడంలోనో పార్టీని గౌరవించడంలోనో మరి చేసింది లేదు. అసలు పరిపాలన బంద్ చేసుకొని ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తూ ఉన్నాడు. నిన్నటికి నిన్న ఖమ్మంలో మరి ఒక కమ్యూనిస్టు పార్టీకి ముఖ్య అతిథిగా పోయి ఆడ మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే నిజంగా మతిమరిచి మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు. ఇలా రాజకీయ పార్టీలు ఏ పార్టీ అన్నా కావచ్చు, ఏదన్నా కావచ్చు, తనకంటూ ఒక గజ్జలుంటాయి, జెండాలుంటాయి, ఎజెండాలుంటాయి. ఇతర పార్టీ గజ్జలు కూలితే ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక అజ్ఞాని ఇలా రేవంత్ రెడ్డి అని మనం అనొచ్చు. ఇలా ఒక బలంగా తెలంగాణను సాధించుకున్నటువంటి పార్టీ, తెలంగాణలోనే ఉర్రూతలు గురించి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను ఏకతాటి మీదకి తీసుకొచ్చి తెలంగాణని ప్రతి ఒక్క నోటి నుంచి ఈవెన్ లాస్ట్కు నీ నోటితోడు కూడా అనిపించుకొని తెలంగాణ సాధించుకున్నటువంటి తెలంగాణ పార్టీని నువ్వు అలా గద్దెలు కూలగొడతావంటే నీ పుట్ట గదులు పోతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్కసారి ఎక్కడైనా ఒక గద్దెను కూలగొట్టి చూడు, రేపు తెలుస్తుంది నీ సంగతి. ఇవాళ ఏదో బెదిరింపులకు శిలాపలకాలు పలగొడతానం, మళ్ళీ శిలాపలకాలు కట్టుకుంటానం, మా దిమ్మలు కట్టుకుంటానం అన్నట్టు కాదు. ఈరోజు నువ్వు పార్టీ గద్దెలు కనుక కూలగొడితే రేపటి నుంచే నీ సంగతి తెలుస్తుంది. ఏదో మాట్లాడుతున్నాం, వింటున్నాం అనుకుంటున్నావు. ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నీకు ఏం చేయాలి, ఎక్కడ కర్రు కాల్చి వాతలు పెట్టాలనో ఆలోచిస్తూ ఉన్నారు. రేపు నీ పార్టీ ఏ విధంగా ఉందో, మీ ప్రజాపాలన ఏ విధంగా ఉందో మరి గ్రామాలకు వస్తే తెలుస్తుంది. బిడ్డ రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్న దగ్గరికి వచ్చిన తర్వాత నీ రిజల్ట్ ఏందో, నీ అతిగతులు ఏందో తెలుస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న సమ్మక్క సారక్క దగ్గరికి వచ్చావు. నువ్వు సమ్మక్క సారక్క దగ్గర ప్రమాణం చేసి సమ్మక్క మీద ప్రమాణం చేసిన వాగ్దానాలు నెరవేర్చినవా, లేకపోతే మా భద్రకాళి అమ్మవారు దాటుకుంటా పోయినావు, భద్రకాళి అమ్మవారి మీద ప్రమాణం చేసి చేసినటువంటి పనులు చేసినవా ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.